వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం. కొంచెం బాధగా ఉంది మిత్రమా, ఎందుకంటే ఒక జాతీయ పార్టీ దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటుంది ఎప్పుడు కూడా, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజలు హోదా ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు పార్లమెంట్లో. అలాంటిది పైగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, పార్టీ కుటుంబాలన్నీ ఢిల్లీలోనే ఉంటారు. అలాంటి చోట కేవలం 6% ఓట్లు తెచ్చుకుంది, ఒక సీటు కూడా రాలేదు. ఇది కొంచెం అంటే నాకు వేరే పదాలు వాడను కానీ బాధగా అయితే ఉంది. ఒక డెమోక్రసీలో ఉన్న ఒక పౌరుడిగా మీకేమనిపిస్తుంది, పార్టీలో ఉన్న నాయకుడిగా? కాంగ్రెస్ కార్యకర్తగా బాధపడాల్సిన పని లేదండి. బీజేపీ పార్టీ 2 ఎంపీల నుంచి ఈ రోజు దేశవ్యాప్తంగా అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు దేశం మొత్తాన్ని శాసించింది, అధికారంలో ఉన్నది, సంస్కరణ చేసింది. అవును, అక్కడ ప్రధానంగా పోటీ గతంలో అట్లానే ఢిల్లీలో శీలా దీక్షిత్ ఆధ్వర్యంలో 3 సార్లు అంటే 15 సంవత్సరాలు అధికారం నాన్ స్టాప్ గా. అవును, నాన్ స్టాప్ గా. కేజ్రీవాల్ కూడా అదే ప్రస్థానాన్ని కొనసాగించారు 27 ఏళ్లుగా. మరి అట్లంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీలో ఎందుకు లేకపోయింది? అంతటితో అయితే సరిపోద్దా? కాబట్టి ప్రజలు అనే వాళ్ళు ఎప్పుడు ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకి అధికారం అప్పచెప్తారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓడలు బండ్లు అయితే బండ్లు అనేవి ఓడలు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదు అనట్లా. ఢిల్లీలో కనీసం ఒక ఫైట్ తర్వాత ఓ 10-15 సీట్లు తెచ్చుకొని ఉనికిని సాటుకోలేకపోయింది ఢిల్లీలో అనేది, అందుకు నేను బాధను వ్యక్తం చేశా. గతంలో కూడా ఏం స్థానాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇంకోసారి ఈసారి ఏంటంటే ఒంటరిగా పోటీ చేయాలి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఒంటరిగా తన 6% ఓట్లు తెచ్చుకుందంటే అది ఆ మాత్రం కూడా విజయవంతమే. దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీలు కూడా వాళ్ళు ఢీకొట్టి ఆ మాత్రం మేరకు విజయం సాధించింది. గతం అట్లాంటి కాంగ్రెస్ పార్టీ చూసుకోండి, మొదట 42 స్థానాలు వచ్చింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఎంపీలు. ఆ తర్వాత 55 నుంచి 100. బీజేపీ వాళ్ళు గ్రాఫ్ పడిపోతుంది. 300 స్థానాలు అన్నది 240 స్థానాలకి పరిమితమైంది. కాబట్టి రాజకీయాలని రాహుల్ గాంధీ శకం అనేది ప్రారంభం కాబోతుంది త్వరలో. ఎవరన్నా ఏమన్నా తప్పకుండా నెక్స్ట్ రాహుల్ గాంధీయే భావి భారత ప్రధాని అవుతారు. ఇది చూడండి, వాస్తవం ఇది. ఎందుకంటే బీజేపీలో నాయకత్వం అంతా కూడా అయిపోతుంది, వృద్ధ నాయకత్వానికి వచ్చేసారు వాళ్ళంతా కూడా. యువ నాయకుడు రాహుల్ గాంధీ ఒకటి. కాబట్టి యువకులు లేరా ఇక? ఇట్లని కాదు కదా, ప్రధాన నాయకుడు అనేవాడు యువకుడు నడమ, అది మాకు చాలు. అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కానీ ఇంకేదైనా కానీ, ఒక ఢిల్లీలో ఒకవేళ మన ప్రజలు కూడా ఏం చేశారు అక్కడ, ఇప్పుడు కేజ్రీవాల్ గారి మీద జైలుకు పోవటం 2000 అంటే పెద్దగా కాదు, పెద్దగా ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నాడు, సీఎం అయ్యాడు. కానీ అంత ఆ డైనాసిటీయే మొత్తం, ఆయన లెగసీయే పొలిటికల్ లెగసీ కదా. రాహుల్ గాంధీ ఇంతవరకు ప్రూవ్ చేసుకోలేకపోయారు కదా. లేదు, రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేసుకున్నారు మొన్న ఎలక్షన్. ఆయన నడవబట్టే కదా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, ఒక సానుభూతి వచ్చింది, ఒక 100 స్థానాల వరకు వచ్చినాయి. అక్కడ వారు అక్కడ గెలిచి గతంలో ఓడిపోయిన తోట మళ్ళీ గెలిచారు. అక్కడ వాయనాడులో ప్రియాంక గాంధీ గారి బలం అనేది పెరుగుతుంది. దీన్ని చూసుకొని మనం మురిసిపోవద్దు. ఆ గెలుపు ఓటములు అనేవి ఒక్కోసారి సహజంగానే ఉంటాయి. అట్లాంటి ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అన్నారు, వారు కూడా ఓడిపోయారు. తర్వాత మళ్ళీ వెంటనే పుంజుకొని దేశాన్ని నిలిచారు. కాబట్టి దీన్ని ప్రమాణంగా, ఢిల్లీ ఎన్నికల్ని ప్రమాణంగా చూడాల్సిన అవసరమే లేదు. 3 సార్లు కేంద్రంలో బలమైన నాయకుడుగా మోడీ ముద్ర. మీరు అట్లా అని ఒక్కొక్క రాష్ట్రాన్ని మీరు ఏం కాదులే ఒక రాష్ట్రమే కదా అనుకుంటే, ఇవాళ నేషనల్ పొలిటికల్ మ్యాప్ చూడండి, మొత్తం కాషాయమయమైపోయింది ఒక సౌత్ లో తప్ప. సరే, కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, అవి రాహుల్ గాంధీ గారు తెలుసు. రేవంత్ రెడ్డి గారు నాయకులు తయారవుతారు. రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు తెలంగాణలో, తర్వాత మా కర్ణాటకలో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ లో. ఇట్లాంటి నాయకులందరూ కూడా బలంగా తోడైతారు తప్పకుండా. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఢిల్లీలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల్లో కల్లా అతి బీజేపీ తర్వాత బీజేపీని 300 స్థానాల్లో ఢీకొట్టగల పార్టీ ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమిలో కూడా అన్ని పార్టీలకు అన్ని రాష్ట్రాలు లేదు. ఇక్కడ కూడా అత్యధిక స్థానాలు ఉన్నటువంటి పార్టీ, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాదాపు 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ.
రాజ్యసభలో అత్యధికమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి పార్టీ, కాబట్టి లోక్సభలో కూడా ఏకైక సింగిల్ పార్టీ. కాబట్టి ఎప్పటికైనా బీజేపీని ఢీకొట్టగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ శకం అనేది నడుస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వంలో తప్పకుండా రాహుల్ గాంధీని ఈ రోజు అన్నారు మీరు, రాహుల్ గాంధీ మంచి నాయకుడు అంటారు. రేపు అబ్బా ఈయన ఆధ్వర్యంలోనే దేశం. నేను ఇప్పుడు కూడా మంచి నాయకుడనే అంటున్నా, ఇప్పుడు కూడా అంటాను నేను మంచి నాయకుడని. కానీ రాజకీయాల్లో మంచితనమే సరిపోదు కదా.